నమస్తే అండి అందరికీ. నా పేరు సుజాత. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో 20 ఇయర్స్ వర్క్ చేశాను. ఇప్పటివరకు 2 ఇయర్స్ బ్యాక్ ఈ అవకాశం తీసుకొని చేయడం యాజ్ ఎ పార్ట్ టైం చేయడం జరిగింది. సో 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే చూడండి, ఒక 1 ఇయర్కి ఎంతోమంది స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతున్నారు. మరి వాళ్ళందరికీ జాబ్ ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వలేరు కదా. సో బయట సపోజ్ మీరు అందరూ మీ పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి జాబ్ ఇవ్వాలని మీరు చదివిపిస్తున్నారు, ఎంతో పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళ గురించి. కానీ రేపు వాళ్ళు పెద్ద అయ్యాక, అంటే ఇప్పుడే ఇంత పరిస్థితి ఉంది, రేపు వాళ్ళు పెద్ద అయ్యాక బయట ఎక్కడ కూడా జాబ్స్ లేవండి. సో మీరు ఏదైతే నిర్ణయం తీసుకొని మీ పిల్లల్ని చదివిపిస్తున్నారో సేమ్ అలాగే ఈ నిర్ణయం కూడా తీసుకొని ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో ఈ బిజినెస్ యొక్క గొప్పతనం తెలుసుకొని అవకాశం తీసుకొని ఖచ్చితంగా మీ పిల్లలకు మీరు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే బయట జాబ్స్ లేవు కాబట్టి ఇన్కమ్ లేదు. సో ఇప్పుడు మీరు డిసిషన్ తీసుకున్నట్లయితే వాళ్ళు జాబ్ చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు మీరే వాళ్ళకి ఆదాయం కల్పిస్తారు. అండ్ ఇంకొకటి అందరికీ చెప్పదలుచుకుంది, ఈ బిజినెస్ యొక్క గొప్పతనం అంటే ఫస్ట్ ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పినప్పుడు చెప్తారు ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం అందరం చేసేది అంటే వెస్టిజ్లో లేని వాళ్ళు చేసేది అందరూ కూడా యాక్టివ్ ఇన్కమ్. అంటే అక్కడ మనం పని చేస్తేనే డబ్బులు వస్తాయి. ఇప్పుడు సపోజ్ నా ఎగ్జాంపుల్, నా సిచ్యువేషన్ చెప్తాను. 20 ఇయర్స్ నేను టీచింగ్లో ఉన్నాను. ఇప్పుడు మా హస్బెండ్కి డయాలసిస్ అవుతుంది. సో నేను ఇప్పుడు జాబ్ చేయలేని పరిస్థితి. సో ఇక్కడ చూడండి, చాలామంది జాబ్ చేస్తున్నారు. ఒక నెల మీరు జాబ్ చేయకపోతే మీకు జీతం కట్టిస్తారా చెప్పండి? సో ఏమవుతుంది, అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది నేను జీరో, మన ఇన్కమ్ అంతా జీరో అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఈ అవకాశం తీసుకున్నాను. సో వెస్టేజ్ ద్వారా నాకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇదే ప్యాసివ్ ఇన్కమ్. సో దీని కొరకైనా ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకోండి, బిజినెస్ చేయండి. ఇప్పుడున్న హెల్త్ తర్వాత ఉండదు. సో మంచిగా హెల్త్ బాగున్నప్పుడే డిసిజన్ తీసుకోండి. అండ్ ఇంకొకటి మనకి గ్రేట్ సీఎం మెంబర్ వచ్చారు సార్, లైఫ్ స్టోరీ మేము ఎఫ్ఆర్లో విన్నాము. అసలు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. అప్పుడే డిసైడ్ అయ్యాము, అంటే ఎడ్యుకేషన్తో సంబంధం లేదు ఈ బిజినెస్. మనం ఎంత చదువుకున్నామో అనేది ఇంపార్టెంట్ కాదు, మన క్వాలిఫికేషన్ ఎంతోమంది స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు నా టీంలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతో ఇన్కమ్ సంపాదిస్తున్నారు. అంటే ఈ బిజినెస్ యొక్క గొప్పతనమే అది. మనం ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ వాళ్ళకి ఇన్కమ్ ఇస్తూ మనం కూడా హ్యాపీగా లగ్జరీ లైఫ్